నిన్న గౌరవ హరీష్ రావు గారు మాట్లాడుతూ సీఎం గారి మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు మాట్లాడేది దొంగతనం చేసినోడు దొంగని మాట్లాడుతున్నారు, దొంగతనం చేసినోడు దొంగని మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమము తెలంగాణ ఉద్యమము 2001లో ప్రారంభించింది కాదు. అది తెలంగాణ ఉద్యమం మద్రాసు నుండి ఆంధ్ర విడిపోయే సందర్భంలో వాళ్ళు తెలంగాణను కలుపుకోవాలని ఒక సంకల్పం ఉన్న ఆంధ్ర నాయకులకు ఆనాడే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, ఈ సంస్కృతి మాకు తెలియదని చెప్పి 1952లోనే దీనికి బీజం పడింది. అంతకుముందే తెలంగాణ సాయుధరహితంగా పోరాటం నడుస్తూనే ఉంది ఒక దిక్కు. అది అయిపోయిన తర్వాత మద్రాసు నుండి ఆంధ్ర విడిపోయే సందర్భంగా 1953లో ఆంధ్ర మద్రాసు విడిపోయిన తర్వాత 56లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒక భాష మాట్లాడే వాళ్ళు ఒక్కటికే ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆంధ్ర తెలంగాణ కలవాలని సందర్భం వచ్చినాడు. ఆనాడే మీకు మాకు, మీ యాసకు మా యాసకు, మీ సంస్కృతికి మా సంస్కృతికి సంబంధం లేదు కనుక మీకు మాకు పొంతర ఉండదు, పొత్తు ఉండదని చెప్పి ఆనాడే మన వాళ్ళు తెలంగాణ ఆవశ్యకతను, తెలంగాణ నేపథ్యాన్నే బయటపెట్టిన సందర్భం. ఆ తర్వాత 1969 తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి విద్యార్థి లోకం మా తెలంగాణ మాకు కావాలన్నాడు. పత్రికలు లేవు, టీవీలు లేవు, బస్సులు లేవు, ఏది లేకున్నా కూడా ఒక్క మాటతోని తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడిస్తే కాసు బ్రహ్మానందరెడ్డి కసాయి తూటాలకు 372 మంది విద్యార్థులు నేల కొరిగిన సందర్భం. ఆ నేపథ్యమే ఇవాళ తెలంగాణ ఉద్యమైంది. కానీ ఇవాళ నేనే తెచ్చిన తెలంగాణ, నేనే మూడ కట్టుకొచ్చిన, మా మూడ కట్టుకొచ్చిండు, లేకపోతే మా అయ్య మూడ కట్టుకొచ్చిండు, ఇవన్నీ పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వేలాది మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలం ఇవాళ తెలంగాణ ఏర్పడింది. దాని వెనకాల వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మీరు నిరాహార దీక్ష చేసినని చెప్తా ఉన్నారు. నిరాహార దీక్ష చేసినరో, ఎందుకు చేసినరో? మీరు నిరాహార దీక్ష బందే సందర్భంలో గద్దరన గలవిప్పితే మళ్ళీ లేచి మళ్ళీ మీరు నిరాహార దీక్ష పెట్టారు. దీనికంతటికీ మేమే దీనికి వారసులం, మేమే తెలంగాణ అనేది మీరు ఫీల్ అవుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. తెలంగాణ ఉద్యమం రకరకాల అంచెలంచెలుగా జమగూడిన సందర్భం. సకల జిల్లా సమ్మెగా సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలంటే సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించిన తర్వాత 2009లో తెలంగాణ చిదంబరం కేంద్ర హోమ్ మినిస్టర్ ఉండి తెలంగాణ ప్రకటించితే అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. 2013లో ఇలా తెలంగాణ ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తెలంగాణలో సోనియా గాంధీ నిండుగా తెలంగాణ ఇస్తున్నామో దీన్ని బడుగు బలహీన వర్గాలకు, సబ్బండ వర్గాలకు సమ్మెలు చేసిండ్రు, రోడ్ల మీద పడ్డారు, పిల్లలు చనిపోయినరు కనుక వాళ్ళ ఆత్మశాంతి కోసం, ఆర్థిక రాజకీయ అభివృద్ధి కోసం తెలంగాణ పాటుపడాలని సంకల్పించింది సోనియా గాంధీ. కానీ మీరు చేసిన పనేటిది తెలంగాణ రాకపోతే మీరు మొత్తం సంస్కృతి చదువుకుని మంచిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే మీరు మంచిగా సంస్కృతి చదువుకున్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం పేరు మీద మీరు చేసిన వ్యవహారం అంతా ప్రజలకు తెలిసిపోయింది. ఇవాళ కేసీఆర్, ఇవాళ హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు. కాళేశ్వర తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తుందేమో అని చెప్పి మేము ఆయన వకీలం పెట్టుకున్నాము, ఢిల్లీ పోయినామని చెప్తా ఉన్నారు.
ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది మీకు? అధికారం 10 సంవత్సరాలు మీ చేతుల అధికారం పెడితే మీరు చేసింది ఏంటిది? దానికోసం మాట్లాడకుండా సీఎం గారి మీద మాట్లాడతారు. అందుకోసమనే తెలంగాణ ప్రజలు మీరు ఏదో అనుకుంటా ఉన్నారు, లొటబెడ ప్రజలకు నక్కాశ పడ్డట్టు. మళ్ళీ మేమేమొస్తాం, మేము యాడికి వస్తాం? మీరు యాడికి వస్తారు? గీడ ఉన్నకి అసెంబ్లీకి రాకపోతాడు పెద్ద మనిషి. కేసీఆర్కి అసెంబ్లీ రాకపోతా ఉన్నాడు. నిన్న పోయి బదిలాడి పోయి ఆ సిరిసిల్ల కాడ పాప జీవరెడ్డికి ఇది జీవం వహించారు. కానీ హరీష్ రావు గారు మాట్లాడే విధానం, ఆర్టీసీ సమ్మె, మీ పీరియడ్ల కార్మికులు సమ్మె చేస్తే 34 మంది చచ్చిపోయారు మీ కారణంగా. ఇవాళ లేనిపోని అపోలు పెట్టి ఆర్టీసీ కార్మికులను ఎగదోచి సమ్మె చేయమని చెప్పి మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మీరు తులనాడుతూ ఉన్నారు. కానీ మీ పీరియడ్ల పల్లెలకు ఎవరు పోలే. మీరు కట్టించిందంత ఏంటిది? శ్మశాన వాటికలు, బొందలగడ్డలు, వైకుంఠ ధామాలు. ఇవాళ గొప్ప చెప్తా ఉన్నావు దాన్ని. నువ్వు దొడ్డు బియ్యం వస్తే మొత్తం అది బర్లకు కుర్తిల భాషను దొంగతనం అమ్ముకున్నారు, రీసైక్లింగ్ చేసి ఆ బియ్యాన్ని అమ్ముకున్నారు. ఇలా బ్రహ్మాండంగా సన్న బియ్యం ఇస్తూ ఉంది కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. Subscribe us and press the bell icon for more interesting updates.